హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ షర్బని. నేను మీకు అవుతుంది రాజ్. ఈరోజు జస్ట్ టమాటాలు కొత్తిమీరతోటి ఎమ్మి ఎమ్మి కొత్తిమీర పచ్చడి చేసుకోబోతున్నాము. దానికోసం ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం ఇవి స్పైసీగానే చేస్తున్నా, కంగారు పడకండి, కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట. ఓకేనా? వీటిని కొంచెం వేయించామనుకోండి దాని కారం తగ్గి టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ చేస్తున్నాను, అందుకని కొద్దిగా ఎక్కువ వేసాను. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు వచ్చేసి పెద్ద స్పూన్ తోటి మామూలుగా 2 టేబుల్ స్పూన్ అనుకోండి అంత వేసాను. కొంచెం వేయించుకోవాలి, ఒక 2 మినిట్స్ అలా వేయించేసుకుందాం. ఇంకా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు నేను ఒక 2 గుప్పిళ్ళు అనుకోండి, స్పూన్స్తో కొలుచుకుంటే మాత్రం 2 టేబుల్ స్పూన్లే అవుతాయి, అంతే. కొంచెం ఎక్కువ 2.5 స్పూన్లు అనుకోండి అంత వేసాను. మరి ఎక్కువ కూడా వేయకూడదు, బాగోదు. ఓకేనా? పల్లీలు కొద్దిగా వేగాలి కదా మనకి, అందుకని ఒక 2 నిమిషాలు అలా మనం కలుపుకుంటూ వేయించేసుకున్నాం అనుకో, మంచి అరోమా వచ్చేస్తుంది. దీన్ని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈలోపు మీరేం చేస్తారు? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి కదా, నాకు ఫుల్ సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది. ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చి నాకు ఎన్ని లైక్స్ వస్తే నాకు అంత వీడియోస్ చేయడానికి బూస్టింగ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, మిరపకాయలు మంచిగా వేగిపోయినాయి, పల్లీలు కూడా బాగా వేగిపోయాయి. ఇక్కడ మంచిగా స్మెల్ వస్తుందన్నమాట. మీరు కూడా చేసుకుంటే మీ ఇంట్లో కూడా అలాగే స్మెల్ వచ్చేస్తుంది. ఇదంతా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. దీన్ని అంతా పక్కన పెట్టేసుకుందాము. చూసారా, ఇవన్నీ నేను మొత్తం అన్న ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం ఇలా కుల్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. దీంట్లో ఆల్రెడీ కడాయిలో ఆయిల్ ఉంది కదా, నేనేం ఆయిల్ యాడ్ చేయలేదు. ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట, మనకి ఇప్పుడు అయితే కాస్ట్ తక్కువే ఉంది. నాకైతే ఇది 10 రూపీస్ 15 రూపీస్లో అట్లా పెద్ద కట్ట వచ్చేసింది అనమాట. పెద్ద సైజు కట్టనే వేశాను. ఎక్కువ తింటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇది దగ్గరగా మగ్గిన తర్వాత దీంట్లో మన 4-5 మీడియం సైజు టమాటోస్ పెద్దగా ముక్కలు కట్ చేసేసుకొని దానిపైన కొంచెం ఉప్పు చల్లేసామనుకోండి, మనకి అది తొందరగా మగ్గిపోతుంది. ఉప్పు కలుపుకుంటే మనకి అంటే చట్నీకి సరిపడా మొత్తం ఇప్పుడే వేసేసాను నేను, చూసుకొని వేసుకోండి. ఓకేనా? చూసారా, ఒక 2-3 మినిట్స్లో ఎంత బాగా టమాటా మొత్తం మెత్తబడిపోయింది. అండ్ మొత్తం ఇట్లా తొక్క పై వచ్చేసినట్టుగా వచ్చేసింది కదా, వాటర్ అంతా బయటకు వచ్చేసి. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ సైజు, చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి. మన టమాటా పులుపుకి కొంచెం చింతపండు పులుపు యాడ్ అయితే మాత్రం కిర్రాకుంటుంది అనమాట టేస్ట్. ఓకేనా? నేను దీంట్లో నారలు గింజలు ఏం లేకుండా చూసేసుకొని వేసుకున్నాను. దీన్ని కొంచెం మనం ఒక జస్ట్ 2 మినిట్స్ అయితే మనకి ఇందులో ఆల్రెడీ టమాటా వేడిగా ఉంది కాబట్టి దీంట్లో మంచిగా మెత్తగా మగ్గిపోతుంది. ఒక్క నిమిషం దానికి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఆలోపు మనం మిక్సీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము పల్లీల మిశ్రమం ఉంది కదా, అది ఆల్రెడీ చల్లారిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది కదా, మెత్తపడిపోయింది. చూసారా, చింతపండు మొత్తం మెత్తపడిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా చల్లార్చుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చట్నీ మాత్రం అసలు ఎంత కిరాగా ఉంటుందంటే, చట్నీ మన రైస్లో కానీ బాగుంటుంది, మన టిఫిన్స్ ఇడ్లీ దోశ అది ఇంట్లోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. గింజలన్నీ పప్పులన్నీ చల్లారిపోయినాయి, నేను మిక్సీకి వేసేస్తున్నాను. టడాయిన్, చూసారా అయిపోయింది. ఇలా కొంచెం పట్టేసుకొని మొత్తం పౌడర్ కాకుండా మెత్తగా కాకుండా కొంచెం పట్టేసుకొని ఇప్పుడు దీంట్లో టమాటా పేస్ట్ వేసేసుకొని దాన్ని కూడా పట్టేసుకోవడమే. జస్ట్ 2 తిప్పులు తిప్పామంటే చాలు, ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకోవడమే. అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మన పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం ఇవి వేగిన తర్వాత దీంట్లో చిటికెడు ఇంగువ వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలి, అంతే. ఈ మనం ఆల్రెడీ పట్టేసి పెట్టుకున్న చట్నీని యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకుంటే సరి. వేడి వేడి టమాటా పచ్చడి అన్నంలో కానీ చట్నీ దోశల్లో కానీ చాలా చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకైనా కానీ సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.